హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సా క్రియేటివ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియోలో నేను మీకు నార్మల్ క్రాస్ కట్ లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూపించబోతున్నాను. దీని కటింగ్ అనేది మనం ఆల్రెడీ ముందు వీడియోలో చూసామండి. ఈ రోజు అయితే స్టిచ్చింగ్ చూద్దాం. ఇది లెర్నర్స్కి యూజ్ అయ్యే విధంగా నేను సింపుల్గా స్టిచ్ చేసి చూపిస్తున్నాను. సో మనం స్టిచ్ చేసుకోవడానికి కావాల్సిన పీసెస్ అంటే ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదండి. ఆ కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా నేను ఇలా తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే మనం బ్యాక్ పీస్ని ఇలా నీట్గా అరేంజ్ చేసి దాని మీద లైనింగ్ని ఓవర్లాప్ చేసి లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేయబోతున్నాం. సో లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేసేటప్పుడు ఈ విధంగా నీట్గా అరేంజ్ చేసి పెట్టుకోండి. అరేంజ్ చేశాక ఇలా పిన్స్ కూడా పెట్టండి. ఫ్యాబ్రిక్ అనేది అటు ఇటు వెళ్లకుండా నీట్గా ఈ విధంగా పిన్స్ అంతా పెట్టి అటాచ్ చేయడం అనేది స్టార్ట్ చేయాలన్నమాట. సో మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా నెక్ దగ్గర నుంచి అటాచ్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా రావాలన్నమాట. తర్వాత సైడ్స్ బాటమ్ అంతా కూడా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో కలుపుతూ స్టిచ్చెస్ అనేది వేసుకుందాం. సో ఇలా నెక్ దగ్గర నుంచి స్టిచ్ చేయడం అనేది స్టార్ట్ చేశాను కదా. ఆ తర్వాత సైడ్స్, షోల్డర్స్, ఆర్మోల్స్ అంతా కూడా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేద్దామండి. ఈ క్లాత్ వచ్చేసి క్రేప్ టైప్ క్లాత్ అండి. ఇలా సిల్క్ రిలేటెడ్ క్లాత్స్కి మనం స్టిచ్చింగ్ అనేది చేసేటప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం స్టిచ్ చేసినప్పుడు కొంచెం దారం లాగినట్లు వస్తుందనుకోండి, అక్కడక్కడ మీరు ఆ స్టిచ్ అనేది తీసేయండి. సో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఏ విధంగా తీస్తాననేది. సో మొత్తం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ విధంగా మనకి అక్కడక్కడ ఆల్రెడీ వేసిన స్టిచ్చెస్ కొంచెం ఇట్లా ఫ్రంట్ అండ్ బ్యాక్ కట్ చేసేయండి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో ఆ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ కట్ చేసి నీట్గా దాన్ని అరేంజ్ చేసినట్లయితే మనకి స్టిచ్చెస్ దగ్గర కూడా క్లాత్ అనేది లాగినట్లు ఉండకుండా నీట్గా ఉంటుందండి. సో ఇలా నీట్గా రావడం వల్ల మనకి ఫ్యాబ్రిక్ అనేది అంటే ఈ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసినప్పుడు ఫ్యాబ్రిక్ ముడతలు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. సో ఇలా అక్కడక్కడ కొంచెం స్టిచ్చెస్ అనేది కట్ చేసేసి నీట్గా అరేంజ్ చేసేసేయండి. సో టోటల్గా బ్యాక్ పీస్ అంతా లైనింగ్తో అటాచ్ చేసేసాం కదా. తర్వాత ఈ సైడ్స్, నెక్ దగ్గర ఉన్నటువంటి వేస్ట్ ఫ్యాబ్రిక్ అంతా కూడా నీట్గా ఈ విధంగా కట్ చేసేసేయండి. సో టోటల్గా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పీస్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం బ్యాక్ పీస్ ఏ విధంగా అయితే లైనింగ్తో అటాచ్ చేసి రెడీ చేసి పెట్టుకున్నామో అదే విధంగా ఫ్రంట్ పీస్ అండ్ హ్యాండ్స్ కూడా అటాచ్ చేయాలి. సో అలాగే బ్యాక్ పీస్కి మనం నడుం దగ్గర ఒక బెల్ట్ అనేది స్టిచ్ చేయాలి కదా. సో దానికోసం ఒక స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. ఈ స్ట్రైట్ పీస్కి వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయండి ఈ విధంగా. సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వన్ సైడ్ మాత్రమే ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయండి. సో ఇలా స్టిచ్ చేసిన తరువాత ఇలా కట్ చేసేసేయండి క్రాస్ ఏదైనా ఉండుంటే. ఇప్పుడు దీనికి మనం నడుం దగ్గర అటాచ్ చేస్తామన్నమాట ఈ పీస్ని. ఈ విధంగా దీని మీద అంటే బ్లౌజ్ బ్యాక్ పీస్ మీద ఈ హెమ్మింగ్ పీస్ అనేది ఇలా అరేంజ్ చేసుకొని స్ట్రైట్గా ఒక స్టిచ్ ఫస్ట్ వేయండి. తర్వాత దీన్ని ఇప్పుడే టర్న్ చేయొద్దు. టర్న్ చేయకుండా ఇలా హారిజంటల్గా పెట్టేసేసి ఇంకొక స్ట్రైట్ స్టిచ్ అనేది వేసేసేయండి. సో ఇలా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసినప్పుడు వేస్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి, దాని మీద వచ్చే విధంగా స్టిచ్ అనేది ఫస్ట్ వేయండి. తరువాత ఈ హెమ్మింగ్ పీస్ని నెక్స్ట్ ఇలా బ్యాక్కి టర్న్ చేసి ఒక స్ట్రైట్ స్టిచ్ వేయండి. ఇప్పుడు వేసేటువంటి స్ట్రైట్ స్టిచ్ అనేది లూజ్ స్టిచ్ వేయండి. తర్వాత మనం హెమ్మింగ్ చేసుకున్నాక ఈ స్ట్రైట్ స్టిచ్ అనేది తీసేయాల్సి ఉంటుంది. సో దానికోసం ఇది ఒక లూజ్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా స్టిచ్ వేసేసాను. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ డాట్స్ కూడా వేసుకోవాలి కదండి. ఆ డాట్స్ వేయడం కోసం ఇలా షోల్డర్ని కరెక్ట్గా మిడిల్లో ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఇలా స్టిచ్ అనేది వేయాలన్నమాట. డాట్స్ కోసం ఇలా స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలి. దీని లెంత్ అనేది 4 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. అంటే డాట్స్ వేయడానికి ఈ లెంత్ 4 ఇంచెస్ తీసుకొని ఇలా మీరు డాట్స్ అనేవి బ్యాక్ సైడ్ వేసుకోవాలన్నమాట.
సో ఓకే, వన్ సైడ్ డాట్ వేసేసాం కదా, ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా డాట్ అనేది వేసుకుందాం. షోల్డర్ నుంచి కరెక్ట్గా మిడిల్లో ఫోల్డ్ చేసాం, 4 ఇంచెస్కి డాట్ పెట్టాము, ఇంకొక డాట్ కూడా వేసేసాం. సో బ్యాక్ పీస్ అంతా కూడా రెడీ అయిపోయిందండి. లైనింగ్తో అటాచ్ చేసి డాట్స్ వేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పీస్ హ్యాండ్స్ కూడా లైనింగ్ని అటాచ్ చేద్దాం. సో ఫ్రంట్ పీస్ని మీరు లైనింగ్తో అటాచ్ చేసేటప్పుడు కంపల్సరీ ఇవి ఆపోజిట్స్ వస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలండి. ఇది మాత్రం తప్పకుండా మనం అప్పుడప్పుడు మిస్టేక్ అనేది చేస్తుంటాం, కన్ఫ్యూజ్ అయ్యి రెండు ఒకే సైడ్ వచ్చే విధంగా అటాచ్ చేస్తుంటాం. అలా కాకుండా ముందుగా ఇలా ఒకసారి అరేంజ్ చేసుకొని రెండిటికి పిన్స్ అనేది పెట్టేసుకొని తర్వాత లైనింగ్ని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేయాలన్నమాట. సో ఈ విధంగా అటాచ్ చేసేసేయండి. ఒక పీస్కి పిన్ పెట్టేసి పక్కన పెట్టాను, ఇంకొక పీస్కి లైనింగ్ మీద ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని నీట్గా అరేంజ్ చేసుకొని దీనికి కూడా కదలకుండా అక్కడక్కడ పిన్స్ పెట్టేసేసేయండి. సో ఈ విధంగా పిన్స్ అనేది పెట్టుకోండి. తర్వాత మనం ఇందాక బ్యాక్ పీస్ని ఏ విధంగా అయితే ముడతలు లేకుండా నీట్గా అరేంజ్ చేసుకుంటూ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేసామో సేమ్ దీన్ని కూడా అదే విధంగా అటాచ్ చేయాలి. సేమ్ ఫ్రంట్ పీస్ని కూడా మనం నెక్ దగ్గర నుంచి అటాచ్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. సో స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మనకి స్టిచ్చెస్ వేసిన దగ్గర ఎక్కడైనా టైట్గా అనిపిస్తే కొంచెం కట్ చేసేసి నీట్గా అరేంజ్ చేసేసేయండి స్టిచ్ అనేది. తర్వాత ఈ విధంగా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైనా ఉండుంటే దాన్ని కూడా కట్ చేసేసేయండి. సో వన్ పీస్ రెడీ చేసేసాం కదా, సేమ్ ఇదే విధంగా ఇంకొక పీస్ని కూడా స్టిచ్ చేసేసేయండి లైనింగ్తో. సో రెండింటిని లైనింగ్తో కలిపి స్టిచ్ చేసేసాం కదా, ఇప్పుడు డాట్స్ అనేవి వేసుకుందాం. సో ఇక్కడ మీరు గమనించండి, రెండు కరెక్ట్గా ఆపోజిట్ వచ్చేలాగే మనం స్టిచ్ చేసుకున్నాము. ఇప్పుడు డాట్స్ వేసుకోవడం కోసం మనం కటింగ్ వీడియోలో మార్కింగ్ చేసాం కదండి, ఆ మార్కింగ్ని బేస్ చేసుకొని నేను డాట్స్ అనేవి వేసుకుంటున్నాను. సో ఇలా మార్కింగ్ అనేది బేస్ చేసుకొని వేసుకోవచ్చు, లేకపోతే మనం స్టిచ్ చేసేటప్పుడైనా కూడా డాట్ అనేది వేసేసుకోవచ్చు అండి, డైరెక్ట్గా అయినా సరే. సో మార్కింగ్ వేసాం కదండి మనం కట్ చేసేటప్పుడు, ఆ మార్కింగ్ చేసిన దగ్గర టక్స్ పెట్టాం కదా, ఆ టక్స్ దగ్గర నుంచి స్టిచ్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. బట్ స్ట్రైట్గా వేసేటప్పుడు మనం డ్రా చేసిన లైన్ మీద స్టిచ్ అనేది రాదండి, కొంచెం అటు ఇటు పోతుంది. సో కింద మెయిన్ డాట్ వేసి దానికి క్రాస్గా మనం ఆర్మోల్ దగ్గర నుంచి ఒక డాట్ వేసాం. ఇప్పుడు వేసిన రెండు డాట్స్ మిడిల్లో నుంచి సైడ్ డాట్, అంటే ఉక్స్పట్టి కాజాపట్టి సైడ్ డాట్ మిడిల్లో నుంచి ఫోల్డ్ చేసి ఈ విధంగా వేసుకోవాలన్నమాట. సో వన్ సైడ్ అయితే షేప్ అనేది స్టిచ్ చేసేసాం కదా, సేమ్ ఇదే విధంగా ఇంకొక పీస్ కూడా స్టిచ్ చేయాలి. సో 3 డాట్స్ ఎలా వేసామనేది నేను మరలా ఒకసారి చెప్తానండి. మెయిన్ డాట్ అయితే ఈజీ కదా వేయడము, అంటే మనం ఆల్రెడీ మార్క్ చేసిన విధంగా వేస్తాం. తర్వాత కరెక్ట్గా క్రాస్గా ఆర్మోల్ దగ్గర నుంచి డాట్ అనేది వేయాలి. ఈ రెండు డాట్స్ మిడిల్ దగ్గర నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసి మనకి ఉక్స్పట్టి కాజాపట్టి సైడ్ కూడా డాట్ అనేది వేయాలి. సో ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేయడం, అంటే డాట్స్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. 2 పీసెస్ కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనము షేప్ బెల్ట్ కూడా స్టిచ్ చేసుకుందామండి. షేప్ బెల్ట్ కోసం కట్ చేసుకున్న పీసెస్ తీసుకున్నాను. సో ఫస్ట్ దీన్ని అటాచ్ చేసేద్దాం. లైనింగ్ని మిడిల్లో పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని రౌండ్గా ఈ విధంగా వెనక ముందు వచ్చే విధంగా పెట్టేసేసి అన్ని వైపులా ఇలా స్టిచ్చెస్ అనేది వేసేస్తున్నా షేప్ బెల్ట్ కోసం. సో మీలో ఎవరైనా కటింగ్ వీడియో చూడకపోయినట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, ఆ కటింగ్ వీడియో కూడా చూడండి. లెర్నర్స్కి బాగా అర్థమయ్యే విధంగా నేను ఆ వీడియో కూడా షేర్ చేశాను. సో ఒకసారి అది కూడా చెక్ చేసేయండి. సో ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ కూడా 4 సైడ్స్ స్టిచ్ చేశాక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైనా ఉంటే నీట్గా కట్ చేసేసేయండి. మనం ఎప్పుడూ కూడా లైనింగ్నే పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటామండి, మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకుంటాం. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసుకోవాలన్నమాట. సో షేప్ బెల్ట్ 2 రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ రెడీ చేసిన తర్వాత ఇలా షేప్ బెల్ట్ని మెయిన్ అంటే ఫ్రంట్ పీస్కి ఈ విధంగా అటాచ్ చేసుకుంటున్నాను. సో మనం షేప్ బెల్ట్ కట్ చేసేటప్పుడు ఒక సైడ్ 3 ఇంచెస్, ఇంకొక సైడ్ 2.5 ఇంచెస్ లెంత్ అనేది పెట్టుకున్నాం కదా. 3 ఇంచెస్ లెంత్ ఉన్నింది ఉక్స్పట్టి కాజాపట్టి సైడు రావాలండి. ఆ విధంగా అరేంజ్ చేసుకొని మీరు ఇలా స్టిచ్ వేసుకోవాలి. సో
ఒక పీస్కి అయితే అటాచ్ చేశాను కదా, సేమ్ ఇదే విధంగా ఇంకొక ఫ్రంట్ పీసెస్లో ఇంకొక పీస్కి కూడా అటాచ్ చేస్తున్నాను షేప్ బెల్ట్ అనేది. సో ఫస్ట్ అటాచ్ చేసి స్ట్రైట్గా స్టిచ్ వేసిన తర్వాత ఈ వేస్ట్ ఫ్యాబ్రిక్ని పైకి ఈ విధంగా టర్న్ చేసి ఆ ఫ్యాబ్రిక్ మీద ఇలా స్టిచ్ వచ్చే విధంగా మీరు స్ట్రైట్గా ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. సో ఓకే, రెండు పీసెస్ కూడా ఫ్రంట్ పీసెస్ రెడీ అయిపోయినాయి అండి. ఇప్పుడు హ్యాండ్స్ని కూడా లైనింగ్తో అటాచ్ చేద్దాము. సో అలాగే ఈ ఫ్రంట్ పీసెస్కి ఉక్స్ పట్టి కాజా పట్టి మనం స్టిచ్ చేయాలి కదా, దానికోసం మనం నెక్ కట్ చేయగా ఉన్న పీస్నే దీనికి యూజ్ చేస్తామండి. నెక్ కట్ చేస్తాం కదా, సో ఆ పీస్ని వన్ సైడ్ ఉక్స్ పట్టి ఇంకో సైడ్ కాజా పట్టి కోసం స్టిచ్ చేయాలి. సో ఉక్స్ పట్టి కోసం మనం ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాం కదా, ఫ్రంట్ నుంచి బ్యాక్ ఈ విధంగా టర్న్ చేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాం అనమాట. ఫ్రంట్ నుంచి అటాచ్ చేస్తాం, బ్యాక్కి టర్న్ చేసి ఇలా ఫోల్డ్ చేసి ఉక్స్ పట్టి కోసం స్టిచ్ చేసుకోవాలి. సో చూడండి ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది ఉక్స్ పట్టి కోసం. సో ఈ విధంగా మొత్తం ఈ లైనింగ్ పీస్ అంతా బ్యాక్ సైడ్ వచ్చే విధంగా స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకోవడమే. సో ఓకే, అయిపోయిందండి ఉక్స్ పట్టి స్టిచ్ చేయడము. ఆపోజిట్ వచ్చేసి కాజా పట్టి స్టిచ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఉక్స్ పట్టీని మనం ఫ్రంట్ నుంచి అటాచ్ చేసాం కాబట్టి కాజా పట్టీని బ్యాక్ సైడ్ నుంచి అటాచ్ చేయాలి. సో దానికోసం నేను మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచే పీస్ తీసుకున్నాను. ఇది కూడా మనం నెక్ కట్ చేసాం కదండి, ఆ పీసే అనమాట. సో దాని లోపల లైనింగ్ కూడా అటాచ్ చేస్తున్నాను, ఎందుకంటే కాజా పట్టి కొంచెం స్ట్రాంగ్గానే ఉండాలండి. ఓన్లీ లైనింగ్ అయితే పెద్ద స్ట్రాంగ్గా ఏం అనిపించదు కదా, అందుకని లైనింగ్ పీస్ కూడా తీసుకున్నాను. ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం పలుచగా ఉంటుందని నేను లైనింగ్ కూడా మిడిల్లో పెట్టేసేస్తున్నాను. సో ఈ విధంగా స్ట్రైట్గా బ్యాక్ సైడ్ నుంచి అటాచ్ చేసేసేయండి, స్టిచ్ వేసేసేయండి స్ట్రైట్గా. తర్వాత దీన్ని ఇలా టర్న్ చేసేసి ఫ్రంట్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయండి. సో ఈ విధంగా ఫ్రంట్ సైడ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను. సో ఇది స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోతే కాజా పట్టి కూడా స్టిచ్ చేయడం అనేది అయిపోతుందండి. సో కాజా పట్టి స్టిచ్ చేసేటప్పుడు ఇలా స్ట్రైట్ స్టిచ్ ఒకటి వేసుకున్న తర్వాత మిడిల్లో కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ రెండు స్టిచ్చెస్ మిడిల్లో మనం కాజా అనేది స్టిచ్ చేసుకుంటాము. సో రెండు స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి, ఉక్స్ పట్టి కాజా పట్టి. సో టోటల్గా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కూడా లైనింగ్తో అటాచ్ చేసేసుకోవాలి. సో హ్యాండ్స్ లైనింగ్తో అటాచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పీస్ బ్యాక్ పీస్ హ్యాండ్స్ని కలుపుతూ స్టిచెస్ అనేది వేద్దాం. సో ఫస్ట్ బ్యాక్ పీస్ తీసుకున్నాను, దీనికి షోల్డర్స్ అనేది ఫ్రంట్ పీస్తో జాయిన్ చేస్తున్నానండి. బ్యాక్ పీస్ ఫ్రంట్ పీస్ రెండిటికి షోల్డర్స్ అనేది ఈ విధంగా జాయిన్ చేయాలి. సో చూడండి ఉక్స్ పట్టి కాజా పట్టి అనేవి మిడిల్కి వస్తున్నాయో లేదో, అంటే మిడిల్ సైడు అవి వస్తున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలన్నమాట. సో వన్ సైడ్ షోల్డర్ స్టిచ్ చేసాం కదా, సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా షోల్డర్ స్టిచ్ చేసేసేయండి. సో రెండు షోల్డర్ స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్స్ కూడా స్టిచ్ చేద్దాం. సో షోల్డర్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ విధంగా ఉందండి షోల్డర్ స్టిచ్ చేసిన తర్వాత. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకొని రెండు, అంటే మనం ఫ్రంట్ సైడ్ డాట్ పెట్టుకున్నాం కదండి, ఆ డాట్ వచ్చేది ఫ్రంట్ సైడే మనం అటాచ్ చేసుకునే విధంగా ఈ విధంగా అరేంజ్ చేసుకొని మిడిల్ నుంచి స్టిచ్ వేయడం అనేది స్టార్ట్ చేసి హ్యాండ్స్ అటాచ్ చేయాలండి. సో హ్యాండ్స్ ఎప్పుడు కూడా మనం షోల్డర్ దగ్గర నుంచి అటాచ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తే ఏదైనా ఫ్యాబ్రిక్ తక్కువ ఎక్కువ అయినా బోత్ సైడ్స్ ఈవెన్గా ఉంటుంది. సో అందుకోసం మనం ఎప్పుడు కూడా హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు మిడిల్ నుంచి అటాచ్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ స్టిచ్చెస్ అనేది చాలా కేర్ఫుల్గా లూజ్గా వేయడానికి ట్రై చేయండి. లాగినట్లు వేస్తే ఫ్యాబ్రిక్ కూడా కొంచెం సాగుతుందనమాట. సో టూ సైడ్స్ కూడా హ్యాండ్స్ అటాచ్ చేసేసాను కదా. ఇప్పుడు దీనికి పైపింగ్ చేద్దామండి. సో మనకి శారీలో పింక్ కలర్ ఫ్లవర్స్ అనేది వచ్చాయి. సో అందుకని నేను పింక్ కలర్ ఫ్యాబ్రిక్ అనేది ఇలా క్రాస్ పీస్ అనేది తీసుకున్నాను. ఈ క్రాస్ పీస్ని యూజ్ చేసి
ఈ విధంగా స్ట్రైట్గా నెక్కి అండ్ హ్యాండ్స్కి ఈ పీస్ అనేది అటాచ్ చేసుకొని పైపింగ్ అనేది చేద్దాం. సో కొంచెం ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఫోల్డ్ చేసేసి ఫ్రంట్కి ఇలా పెట్టేసేసి పైపింగ్ కోసం ఈ విధంగా అంటే ఈ క్రాస్ పీస్ని మిడిల్కి ఫోల్డ్ చేసి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇలా నెక్ అంతా కూడా అటాచ్ చేసేసాం. తర్వాత కొంచెం వేస్ట్ పీస్ ఏదైనా ఉంటే దాన్ని నీట్గా కట్ చేసేసేయండి. సో ఇది చాలా మెయిన్ అండి. ఎక్స్ట్రా పీస్ ఉంటే ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలన్నమాట. సో అలాగే కట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ లేదా ఈ పైపింగ్ కోసం వేసిన ఫ్యాబ్రిక్ కట్ అవ్వకుండా ఎక్స్ట్రా కట్ అవ్వకుండా కరెక్ట్గా కట్ అయ్యే విధంగా కట్ చేసుకొని తర్వాత ఈ హెమ్మింగ్ పీస్ని బ్యాక్ ఈ విధంగా టర్న్ చేసేసి స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ మీరు థ్రెడ్ పెట్టి పైపింగ్ చేయకపోయినా ఇలా మీరు కరెక్ట్గా కట్ చేసుకొని బ్యాక్కి టర్న్ చేసి స్టిచ్ వేస్తే పైపింగ్ అనేది థ్రెడ్ పెట్టి మనం పైపింగ్ చేస్తే ఏ విధంగా ఉంటుందో అంతే నీట్గా ఉంటుందండి. సో చాలా బాగా నీట్గా వస్తుందన్నమాట. సో చూడండి ఈ విధంగా చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఇలా బ్యాక్కి టర్న్ చేసేసి పైపింగ్ అనేది కేర్ఫుల్గా చేసేసేయాలన్నమాట. సో ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మొత్తానికి కలిపి ఈ థ్రెడ్ అనేది అటాచ్ చేసేసి పైపింగ్ చేస్తున్నాం. సో ఓకే, అలాగే దీనికి ఒక పాదం గ్యాప్ ఇచ్చేసి ఇంకొక స్టిచ్ కూడా వేసేసేయండి. అలా డబుల్ స్టిచ్ వేసుకోవడం వల్ల మనం బ్యాక్ సైడ్ హెమ్మింగ్ చేసుకోకపోయినా కరెక్ట్గా ఉంటుందండి. సో టోటల్గా ఇలా ఉందన్నమాట. మొత్తం నెక్ అంతటికి కూడా పైపింగ్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్కి కూడా ఈ క్రాస్ పీస్ని మిడిల్కి ఫోల్డ్ చేసి ఈ విధంగా అటాచ్ చేసి మరలా సేమ్ ఇందాక నెక్కి ఎలా అయితే బ్యాక్కి టర్న్ చేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసామో అదే విధంగా స్టిచ్ చేశాను. సో హ్యాండ్స్కి కూడా పైపింగ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ వేసేస్తే మన బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. సో సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు మనం హ్యాండ్స్ దగ్గర నుంచి స్టిచ్ చేయడం స్టార్ట్ చేస్తాం కదా. ఇలా హ్యాండ్స్ని దగ్గర నుంచి మనకి ఆది బ్లౌజ్ హ్యాండ్ విడ్త్ ఎంత ఉందో చెక్ చేసుకొని అక్కడి నుంచి ఈ విధంగా స్టిచ్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. సో చూడండి ఇలా హ్యాండ్స్ దగ్గర నుంచి 2 సైడ్స్ని కలుపుతూ సైడ్ స్టిచ్చెస్ అనేది వేస్తున్నాను. అంటే ఫ్రంట్ పీస్ బ్యాక్ పీస్ రెండింటిని కలుపుతూ స్ట్రైట్గా సైడ్ స్టిచ్చెస్ అనేది వేసేస్తున్నాను. సో ఒక స్టిచ్ వేసేసాం కదా. ఈ స్టిచ్ వేసేటప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు ఎండ్ చేసేటప్పుడు కొంచెం రఫ్ చేయండి. అదేవిధంగా డబుల్ స్టిచ్ వేసేసాను. ఇంకొక స్టిచ్ కూడా వేసేస్తున్నాను. సో ఇలా మనం 3 స్టిచ్చెస్ వేసుకుంటే మేబీ మనకి బ్లౌజ్ అనేది ఫర్దర్గా టైట్ అయినా కూడా తీసుకోవడానికి స్టిచ్చెస్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. సో అందుకని వన్ సైడ్ ఇలా సైడ్ స్టిచ్చెస్ వేస్తూ నేను 3 స్టిచ్చెస్ వేసేసాను. ఇంకొక సైడ్ కూడా ఇదే విధంగా 3 స్టిచ్చెస్ అనేది వేసుకుందాం. సో చూడండి ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేయడం అనేది కంప్లీట్ అయిపోయింది. అలాగే ఈ 3 స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత సైడ్ ఏదైనా కొంచెం ఎక్స్ట్రా ఇలా ఫ్యాబ్రిక్ ఉంటే ఇబ్బంది లేకుండా నీట్గా కట్ చేసేసేయండి. సో చూడండి 2 సైడ్స్ కూడా సైడ్ స్టిచ్చెస్ వేసేసాము. ఇప్పుడు బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయిందండి. 2 సైడ్స్ సైడ్ స్టిచ్చెస్ వేసుకున్నాక ఇప్పుడు బ్లౌజు టర్న్ చేసి చూద్దాం ఎలా వచ్చిందనేది. చాలా బాగా నీట్గా వచ్చిందండి ముడతలు లేకుండా. సో ఈ విధంగా మనం బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సా క్రియేటివ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.